అందరికీ హాలేరేమో. ఇప్పుడు మనం అయితే బెంగళూరు పోతున్నాము. ఆల్రెడీ బయలుదేరి అయితే వచ్చేసినాను. బయలుదేరి వచ్చిన మా పెద్దమ్మ అయితే ఫోన్ చేసి కూరగాయలు కొంచెం లగేజ్ ఉందని చెప్పింది. సో ఇక అందుకే ఇక్కడ వచ్చేసి ఎత్తుకొని పోవాల. సో మొత్తానికైతే స్టార్ట్ అయ్యామా. ఆల్రెడీ వచ్చేసి ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చేసినాను. వెళ్ళేటప్పుడు అయితే మనం చేసుకున్నాము అయితే అలాగే నేను చదువుకున్న స్కూల్ కూడా ఉంది. చెప్పాను కదా ఇందాక మా స్కూల్ అయితే చూపిస్తానని చెప్పి. సో వచ్చేసినాను. సో ఇదే మావా నేను చదువుకున్న స్కూల్ అయితే. ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్కేజీ యూకేజీలకు మావ మేము ఉన్నప్పుడైతే వాళ్ళకి పెడుతుండ్రి. అది వచ్చేసి అక్కడ ఉండేది వచ్చేసి ఫస్ట్ నుండి 7th దాకా ఉండే మావ. అప్పుడు ఒకప్పుడు ఇక్కడ ఫుల్ ఈ గ్రాస్ ఉంది కదా, మలోనేకి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఏమంటారంటే ఫుల్ ఇది అయిపోయింది మావ. ఇక్కడైతే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అసలు అప్పుడైతే ఒక వేరే లెవెల్ స్కూల్ అనమాట. అప్పుడు ఒక డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో కూడా మంచిగా పేరు ఉండేది, స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ. సో అదే మామ. ఎస్, స్కూల్ పేరు వచ్చేసి ఇదే మామ. ఇక్కడే మామ, కర్ణాటక. ఇది ఊరి పేరు వచ్చేసి బట్లపల్లి అంటారు. ఆల్మోస్ట్ ఇది బార్డర్కి దగ్గరలో ఉంటుంది మామ, ఆంధ్ర ఇంకా కర్ణాటక బార్డర్లో అది. సో ఇక బయలుదేరి అయితే ఇక వెళ్ళిపోదాము. ఇక్కడ నుండి ఒక ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది మామ బెంగళూరు అయితే. వెళ్ళే దారిలో ఇక్కడ మన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మామ, చింతామణి అంటారు. సో అది ఎక్కడ అనేది కూడా చూపిస్తాం మీకు, చూడండి. సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇక. ఇప్పుడైతే కైవర్ బయలుదేరాలి. కాఫీ అయితే ఆర్డర్ పెట్టే, కాఫీ కూడా అయితే వచ్చేసింది. తాగేసి ఇక బయలుదేరాడు. ఇప్పుడైతే కైవర్ గేట్ దగ్గర అయితే ఉన్నాం మామ. సో ఇక్కడైతే ఒక గుడి ఉంది, చూపిస్తావు చూడండి. సో ఇదే మామ గుడి. ఇక్కడ నుండి ఇక బయలుదేరి వెళ్తే కైవారం తాత అయితే గుడి వస్తుంది. సో ఇక్కడ నుండి ఒక ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మన బండికి హీట్ వస్తుంది మామ, అంటే తక్కువ తీసి కాబట్టి అనుకుంటా. వచ్చేటప్పుడు అయితే చాలా కొంచెం హై స్పీడ్లో వచ్చేసాము మా, అందువల్ల కాస్త ఇంజన్ అయితే వేడెక్కింది. ఇక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోతాం. అయితే వచ్చేసినాం గాయస్ బెంగళూరుకి. ఎంజాయ్ పండగ అబ్బా 6